సంచలనం సృష్టించారు మొదటి యాత్ర, కుడిముడి యాత్ర. ఎట్లా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. అవునా? వచ్చిన ప్రతి భక్తులు అసలు ఈ రకంగా కూడా పూజలు జరుగుతుందా అన్నది చాలా ఆశ్చర్యపోయారు. ఓకే. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడ గజ పూజ, మనం సామాన్యుడు ఒక గజ పూజ చేయాలంటే మినిమం ఇక్కడ ఏనుగును రప్పించి చేయాలని అంటే అది 5 లక్షలు. అవును. అలాంటిది అక్కడ జరుగుతుంది. బా. రెండోది, అశ్వమేధ యాగం చేసినంత ఒక ఫలితము అశ్వానికి, గుర్రానికి, తెల్ల గుర్రానికి అక్కడ పూజ జరుగుతుంది. ఓ, ఇది మనం ఇక్కడ సామాన్యుడు ఎవరు చేయలేరు అసలు. నెక్స్ట్ గోపూజ, అది అందరూ మామూలు, అవును. అది మామూలే, అవును. అది అక్కడ జరుగుతుంది. రెండోది, మన తలరాతని, మన ఒక రాశి చక్రాన్ని అక్కడ రాగి రేకులో రాసి అక్కడ పూజ చేసి అక్కడ చేసే ఒక ప్రక్రియను చూసి అందరూ చాలా ఆనందపడ్డారు. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఆనందమయ్యారు. అసలు చాలా బాగుందండి, ఎంత మంచిగా మీరు దగ్గరుండి చేశారు. సో వాళ్ళది కూడా మనము టెలికాస్ట్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక ఇది చేసాము. ఇది మీ ఛానల్ ద్వారాగా అది కూడా మేము పెడతాము. సో ప్రేక్షకులు కూడా తప్పనిసరి, ఎందుకంటే మేము ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల 29వ తారీఖు ఇది చాలా గొప్ప రోజు. ఎందుకు గొప్ప రోజు అంటే గురు కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. ఆ పుష్యమి నక్షత్రంలో అతను ఉచ్చస్థితి, కర్కాటకంలో వచ్చేటప్పుడు అతను ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. సో ఇది గురువు ఎప్పుడు ఉచ్చస్థితి పొందుతాడు? 12 సంవత్సరాలకి ఒక్కసారి మళ్ళీ కర్కాటకానికి వస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ కర్కాటకానికి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాడు 2026, మళ్ళీ 2038కి మళ్ళీ అక్కడికి వస్తాడు. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు సూర్యుడు కూడా ఇప్పుడు కర్కాటకంలోనే వస్తున్నాడు. ఇది ఏంటి? ఇది ఈ ఒక 2 కంజక్షన్, గురు సూర్యుడు ఈ 2 కంజక్షన్ ఏమవుతుంది అని అంటే శివరాజ యోగము. ఈ 2 గ్రహాలు కంజక్షన్ అయ్యేటప్పుడు ఉచ్చస్థితిలో ఉన్న గురువుని ఎప్పుడైతే సూర్యుడు టచ్ చేస్తున్నాడో అప్పుడు శివరాజయోగం కలుగుతుంది. ఇప్పుడు ఈ కొడిముడిలో ఉన్న శివుడు మామూలు శివుడు కాదండి, మకుటేశ్వరుడు. అరుణాచలానికంటే 1000 రెట్లు పవర్ ఉన్నవాడు. ఇది చాలా మందికి తెలియదు. మకుటేశ్వరుడు. ఈ ఒక సూర్యుడు ఎప్పుడైతే ఈ ఒక కర్కాటకంలో సూర్యుడితో కంజెక్ట్ అవుతున్నాడో ఆ శివుడికి ఒక పవర్స్ ఇంకా బాగా వచ్చేస్తుంది అక్కడ ఉన్న గుడికి. సో ఎవరైతే ఈ ఒక రోజులలో వచ్చి అతన్ని దర్శించి ఎన్ని దోషాలు ఉన్నాయో తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి మేలు జరుగుతుంది. అలాంటి రోజు మళ్ళీ ఇలాంటి రోజు రావాలి అని అంటే మళ్ళీ నెక్స్ట్ 12 ఇయర్స్ పడుతుంది, పుష్కర కాలం పడుతుంది. మళ్ళీ కర్కాటకానికి రావాలంటే గురు 12 సంవత్సరాలు పడుతుంది. అది ఇప్పుడు అన్నిట్లోనూ గురు ప్రతి సంవత్సరం గురు ఇప్పుడు నెక్స్ట్ సింహానికి వస్తాడు, అతను ఉచ్చస్థితి పొందడు. మళ్ళీ కన్యకి వస్తాడు, ఉచ్చస్థితి పొందడు. మళ్ళీ తులానికి వస్తాడు, ఉచ్చస్థితి లేదు. వృక్షకం, మకరం, కుంభం, మీనం, మేషం, రిషభం, మిథునం ఎక్కడ కూడా ఉచ్చస్థితి పొందడు. ఈ ఒక కర్కాటకంలోనే ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే ఈ నెల చాలా గొప్పది. ఎవరెవరైతే ఈ పౌర్ణమిలో ఇప్పుడు వచ్చే 29వ తారీఖు పౌర్ణమి శివుణ్ణి ఎవరైతే దర్శిస్తారో, శివక్షేత్రాలలో ఎవరైతే బాగా పూజ చేస్తారో, ఎవరెవరికైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటారో వాళ్ళకి మొత్తం శాశ్వతంగా నివృత్తి అయిపోతుంది. అలాంటి ఒక గొప్ప రోజు కాబట్టి మీ ఛానల్ ద్వారాగా ఇక్కడ ఉన్న మన ప్రేక్షకులకి అందరికీ మనము తెలియపరుస్తున్నాం. అంటే దేవుణ్ణి ఎప్పుడు చూడాలి, మనకి దేవుడు ఎప్పుడు వరం ఇస్తారు అన్నది కూడా విధి ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే దేవుడు మనకి పలకడు, మీరు చేసే పూజలు ఫలించవు. ఇప్పుడు శివరాజ యోగం, మళ్ళీ గుజుడిని ఎప్పుడైతే గురు చూస్తున్నాడో, గురుపార్వలో గుజుడు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళాలి, అమ్మవారిని వెళ్ళి దర్శించుకోవాలి. అప్పుడు మీ మనోభీష్టం జరుగుతుంది, మీ వ్రతాలు సక్సెస్ అవుతుంది, మీరు కోరికిన కోరికలు నెరవేరుతుంది. అదేలాగా గురు శుక్రుని ఎప్పుడైతే చూస్తున్నాడో అప్పుడు మీరు లక్ష్మీ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలి. అప్పుడు మీకు సక్సెస్. మీరు నేను అనుకున్న పలానా గుడికి వెళ్ళా, నాకు జరిగింది. ఎలా జరిగింది? ఇది సూక్ష్మం. ఈ సూక్ష్మంలో వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే మన సక్సెస్ అవుతుంది. అదేలాగా బుధుడిని చూసేటప్పుడు మీరు తిరుపతిలో వెళ్ళే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకోవాలి. సో అప్పుడు మీరు అనుకున్నవన్నీ జరుగుతుంది. అదేలాగా గురు మనకి శనిని చూసేటప్పుడు
ఇప్పుడు ఈ మందపల్లి శనీశ్వరుడు, శని సింగనాపూరన్ అని శని దేవాలయాలు, అవును. ఇప్పుడు మనకి తమిళనాడులో పాండిచ్చేరిలో కారైకాల్ ఉన్నది, నెక్స్ట్ మనకి ఆంధ్రాలో ఒకటి ఉన్నది, మళ్ళీ నాసిక్లో ఒకటి ఉన్నది. ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మనము శనికి వెళ్తే మనకు ఫలితం తీరాలి. ఇది ఎప్పుడు గురు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, ఈ కాలంలో మీరు చేసే హోమాలు శనీశ్వరుడికి, మీరు చేసే తైలాభిషేకము సక్సెస్. ఏ ఒక్క రూపాయి కూడా మీకు వేస్ట్ అవ్వదు. ప్రతి మీరు ఏదైతే మొక్కుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. అంటే గురు చూసేటప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. సో ఈసారి ఈ నెల గురు సూర్యుడిని చూస్తున్నాడు. ఓకే. సో ఈ నెలలో అందరూ శివక్షేత్రాలలో కనుక చూస్తే వాళ్ళకి అన్ని కర్మలు తొలగుతాయి, ఎన్ని దోషాలు తీయించుకుంటారు, వాళ్ళకి అన్నీ తొలగిపోతుంది, వీళ్ళ కోరికలను నెరవేరుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక లింగానికి, ఆ గుడికి ఒక యూనివర్సల్ ఒక పవర్ ఇస్తుంది. ఓకే. అక్కడ ఒక పవర్, అక్కడ ఒక ఇది అవుతుంది. ఆ గురు సూర్యుని చూసేటప్పుడు శివక్షేత్రాలలో మళ్ళీ సూర్యుడు క్షేత్రాలు ఉంటాయి, కోణార్క్, మళ్ళీ అరసవల్లి, ఇలాంటి క్షేత్రాలలో వెళ్ళి పూజ చేసే వాళ్ళకి ఈ ఆదివారాల్లో వెళ్ళి, ఇప్పుడు నెక్స్ట్ 15 నుంచి 17 నుంచి కర్కాటకానికి సూర్యుడు వస్తున్నాడు. ఓకే. 17 నుంచి. ఓకే. ఈ 17 నుంచి వచ్చేటప్పుడు వచ్చే ఆదివారం, 17 తర్వాత వచ్చే ఆదివారాలలో ఓకే, సూర్యుడు ఎవరైతే రోగాలు ఉన్నాయో, దీర్ఘకాలిక రోగాలు, ఎటువంటి రోగాలు ఉన్నా ఓకే, సూర్యుడు స్థలంలో అంటే అరసవల్లి, కోణార్క్, ఇంకా చాలా అతని పుణ్యక్షేత్రాలు, కుంభకోణంలో సూర్యస్థలం, ఇలాంటి కాడకు వెళ్ళి పూజలు చేసుకొని, హోమాలు చేసుకొని, అర్చనలు చేసుకుంటే వాళ్ళ రోగాలు తగ్గిపోతుంది. ఈ ఒక్క నెలలో జస్ట్ ఇన్ని రోజులు మాత్రమే సక్సెస్. మిగతా రోజుల్లో ఫలిస్తుందంటే దానికి ఉన్న పవర్ అంటే ఇది సూపర్ బూస్ట్. ఓకే. మామూలుగా వెళ్ళినా ఓకే, బట్ దీనికి 1000 రెట్లు ఫలితం. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్లో ఒక రూపాయి పెడితే 1000 రూపాయలు ఎలా వస్తే ఎలా సంతోషపడతామో అలాంటి ఒక ఆఫర్ అనమాట దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో ఈ ఒక ప్రక్రియ ఇది మనం తెలుసుకొని ఈ నెల అందుకే 29 మనం ఫిక్స్ చేసాము. సో అందరికి మంచి జరగాలి అని ఒక కొడిముడి ప్రోగ్రాము మనం మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు అనుమతిస్తే, మీరు కరుణిస్తే నేను కూడా ఈ యాత్రలో పాల్గొంటాను. తప్పకుండా. ఇంత విశిష్టమైన సమయంలో, సందర్భంలో ఆ మకుటేశ్వరుని దర్శించడం నిజంగా నాకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ఓకే అంటే మీతో పాటు వస్తాను నేను. తప్పకుండా మీరు కూడా రావాలని. థ్యాంక్ యూ. దీంట్లో అయితే ఒక్క నిమిషం గురుగారు, చెప్పండి. దీంట్లో నాకు ఇప్పుడు బాగా తెలుసుకోవాలని ఆసక్తి ఏంటంటే, మొన్నటి యాత్ర విశేషాలు చెప్పండి. మాకు అది కడుపు నింపుతుంది. ఇప్పుడు ఎలా జరిగింది, చాలా బాగా ఎట్లా ఆ వీడియోస్ అని మీ ప్రేక్షకులకి, మీ ఒక టీవీ ద్వారాగా ప్రేక్షకులకి అందరికి చూపిద్దాం. వాళ్ళ కళ్ళారుతో చూసి తెలుసుకుంటారు. అంత బాగా ఎలాంటి అనుభూతికి చెందారు వాళ్ళు? చాలా మంచి ఫీల్స్.